నా పేరు క్రిస్టీనా. మేము లైట్ హౌస్ మిషన్ నుండి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం స్ట్రీట్ క్యారల్స్ నిర్వహిస్తూ అందరికీ సువార్తను తెలియజేస్తాం. ఈ సంవత్సరం మీ స్టోర్లో క్యారల్స్ నిర్వహించుకోవడానికి కొంచెం స్థలం ఇవ్వగలరా? షూర్ మిస్ క్రిస్టీనా, ఇక్కడ మీరు క్యారల్స్ జరుపుకోవచ్చు. Miss Catherine. ఎస్ సార్. ఏం చెప్తుంది ఇక్కడ? ఏంటి గోలంతా? ఎవరు వీళ్ళంతా? సార్, వీళ్ళు లైట్ హౌస్ మిషన్ నుండి వచ్చారు. మన స్టోర్లో క్యారల్స్ జరపడానికి వచ్చారు. హలో సార్, ఇక్కడ క్యారల్స్ జరుపుకుంటున్నందుకు మేము క్రిస్మస్ ట్రీ, స్టార్, లైట్స్ ఇవే కదా ముఖ్యం. ఈ కచేరీల వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది. మా కస్టమర్స్ అంతా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. వెంటనే వీళ్ళు ఇక్కడ నుంచి పంపించేయండి. ఇంకా క్రిస్మస్ షాపింగ్కి ఒకరోజు సమయం మాత్రమే ఉంది. డియర్ కస్టమర్స్, అన్ని ఐటమ్స్ మీద ఇంకో 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ ఆఫర్ కేవలం థ్యాంక్ యూ. పిల్లలు బాధపడకండి. మనం ఇక్కడికి ఆయన ప్రేమను పంచడానికి వచ్చాము. అయ్యో, క్రిస్మస్ అంటే షాపింగ్, లైట్స్, గిఫ్ట్స్, ట్రీస్ ఇవేనా? అసలు క్రీస్తే హృదయంలో లేనప్పుడు వీటి వల్ల నిజమైన సంతోషం కలుగుతుందా? Why bother with the lights if you ignore the meaning?
అవును కదా, నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. కాబట్టి మనం రాజుల రాజుని ఆరాధించి నిజమైన క్రిస్మస్ పండుగను జరుపుకుందాం. యెషయా 9:6లో ప్రవక్త చెప్పిన ప్రకారం మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయనే రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, సమాధానాధిపతి. క్రీస్తు మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. చీకటితో నిండిన మన బ్రతుకులను వెలుగింపజేశాడు. నిజమైన ప్రేమ, సంతోషం, సమాధానాలతో మన హృదయమును నింపాడు. మనలోని నిరీక్షణ ఆయనే. కాబట్టి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. సంతోషకరమైన పాటలతో రక్షకుని పుట్టుకను